వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మహాభక్తి ప్రేక్షకులకి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాల మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, ఆ యొక్క మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి విషయంగా మనం ఈ తొలి ఏకాదశి చేసుకుంటూ ఉంటాం. మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే, మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఏకాదశి వ్రతం గనక చేయనట్లయితే పూజలన్నీ నిష్ఫలము అని చెప్తూ ఉంటారు. అయితే ఇందులో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏకాదశి మనకి 15 రోజులకు ఒకసారి వస్తుంది. పొరపాటును కూడా మీరు దశమితో కూడిన ఏకాదశి ఉన్న రోజు చేయకూడదు. అంటే ఉదయం పూట కొంచెం కొంతసేపు దశమి ఉందండి, దాని తర్వాత ఏకాదశి వచ్చింది, ఆ ఏకాదశి నేను పాటిస్తాను, పనికిరాదు. సూర్యోదయానికి ఖచ్చితంగా ఏకాదశి ఉండాలి, అప్పుడు దశమి కలవదు. కుంతీదేవి దశమితో కూడిన ఏకాదశిని పాటించడం వల్ల సంతానాన్ని కోల్పోయింది అని చెప్తూ ఉంటారు. ఆ రకంగా ద్వాదశి ఉన్నటువంటి ఏకాదశి విశేషం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అంటే మీరు ఈరోజు ఉదయం సూర్యోదయానికి ఏకాదశి ఉంది, ఇప్పుడు మీకు రేపు రాబోయేటువంటి ఏకాదశి 9:11 వరకు ఏకాదశి ఉండి దాని తర్వాత ద్వాదశి వస్తుంది. కాబట్టి ద్వాదశి కూడినటువంటి ఏకాదశి చాలా ఉపయోగం. అదేవిధంగా ఏకాదశి మీద ఒకతను జపాన్లో నోబెల్ బహుమతి పొందాడు. మన ఋషులు మహర్షులు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఏకాదశి చేయండి బాగుంటుందని. ఆయన చేసినటువంటి రీసెర్చ్ ఏంటంటే, ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అనారోగ్య సూచనలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో ప్రధానంగా క్యాన్సర్ వచ్చేటువంటి శాతం చాలా తగ్గిపోతుంది వారికి. ఇక్కడ ఏకాదశి నాడు మీరు కనుక గ్రహాల యొక్క స్థితిని కనుక గమనించినట్లయితే, ఆనాడు అంటే మీరు ఎనీ ఏకాదశి తీసుకోండి, 1-5 లేదా 3-11 ఈ స్థానాల్లో ఉంటారు రవి చంద్రులు. అంటే రవి నుంచి చంద్రుడు 5వ స్థానంలో కానీ, లేకపోతే రవి నుంచి చంద్రుడు 11వ స్థానంలో కానీ ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఏకాదశి తీసుకోండి, ఇప్పుడు రేపు రాబోయేటువంటి ఏకాదశి కూడా చూసుకోండి. రవి మిథున రాశిలో ఉంటే చంద్రుడు తులారాశిలో ఉంటున్నాడు. అంటే ఏంటి, పంచమ స్థానం అనేటువంటిది మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉపాసనా స్థానంగాను ఇమ్యూనిటీగాను చెప్తారు. అందుకే చూడండి, ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చాయి, అప్పుడు ఏం చేస్తాం, ఏమంటే పంచమ స్థానం ఎప్పుడు యాక్టివ్ అవుతుందో అనారోగ్యం తగ్గుతుంది అంటారు. పంచమ స్థానం పాడైతే కొంతమందికి చూడండి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. అంటే వాళ్ళ యొక్క రోగనిరోధక శక్తి వాళ్ళ మీద దాడి చేయడం. కాబట్టి ఎవరైతే ఏకాదశి నాడు కొంతమంది నిర్జల ఉపవాసం ఉంటారు, అంటే ఏ జలం కూడా తీసుకోకుండా, అది చేయగలిగితే చేయొచ్చు, లేనట్లయితే చేయకూడదు. అంటే శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇటువంటివి ఉన్నాయి, అలాంటప్పుడు మీరు చక్కగా పండు తినవచ్చు అని చెప్పింది. అన్నము పొరపాటును కూడా ముట్టుకోకూడదు అట. అన్నం ముట్టుకుంటే చాలా దోషంగా చెప్పబడింది. తినకూడదు అన్నారండి, ముట్టుకోకూడదు అంటే ముట్టుకుంటే తినాలనిపిస్తుంది కాబట్టి ముట్టుకోకూడదని చెప్తున్నా. అలాగే మరి ఉండలేని పరిస్థితుల్లో ఏం చేయాలి, క్షీరము, గోవు యొక్క క్షీరం తీసుకోవచ్చు అని చెప్పింది. ఫలములు, వండనటువంటి పదార్థాలు తీసుకోవచ్చు అని చెప్పింది శాస్త్రం. అదేవిధంగా ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో ద్వాదశి నాడు దానం చేయాలి. ఇంటికి ఒక చక్కటి వ్యక్తిని పిలిచి భోజనం పెట్టడం చేయొచ్చు. లేదా మీరు ఏదైనా సరే పదార్థాలు, మీకు ముఖ్యంగా జన్మజాతకంలో కొన్నిసార్లు కొన్ని గ్రహాల యొక్క స్థితి బాగోదు, ఆ దానికి సంబంధించినటువంటి దానములు కూడా చేయొచ్చు. అంటే ఉదాహరణకి రవి బాగోలేడు గోధుమలు, చంద్రుడు బాగోలేడు బియ్యము, కుజుడు అయితే కందులు, బుధుడు అయితే పెసలు, గురువు అయితే శనగలు, శుక్రుడైతే అలసందలు, బొబ్బర్లు అంటూ ఉంటారు వాటిని. శని అయితే తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కూడా ఇవ్వచ్చు, తప్పేం కాదు. కాకపోతే తెల్ల నువ్వులు అయితే ఉపయోగించుకుంటారు.
రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వమని చెప్తుంది శాస్త్రం. ఏకాదశి నాడు ముఖ్యంగా మనందరము కూడా గోసేవ చేయమని చెప్తుంది శాస్త్రం. గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి గోసేవ చేయాలి. అదేవిధంగా ఏకాదశి రోజు ఇంకా ఏమేం చేయాలి, వీలైతే ఆ రోజు శివకేశవుల్ని ఇద్దరిని అర్చించమని చెప్పింది. శివకేశవుల్ని గుర్తుపెట్టుకోండి. మీరు గమనించండి, ఏకాదశి నాడు కనుక ఆ రోజు మర్చిపోయి ఎవరైనా తిన్నట్లయితే ఏదో గ్యాస్ ఫామ్ అయినట్టు తినలేకపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు ఉన్న గ్రహస్థితి ఇమ్యూనిటీని పెంచే గ్రహస్థితి. క్లీనింగ్ ప్రాసెస్ మనకి చూడండి, సైంటిఫిక్గా కూడా మనం ఒక ఇంట్లో ఉన్నాం, రోజు అసలు ఇంట్లో రోజు హడావిడిగా పని చేసుకుంటున్నా ఉన్నాం, ఒక్కరోజు తుడవలేదనుకోండి ఇల్లు ఎలా తయారైపోతుంది, పాడైపోతుంది. అలాగే మన ఇమ్యూనిటీకి కూడా అప్పుడప్పుడు కొంత టైం ఇస్తూ ఉండాలి. అప్పుడు ఏం చేస్తుందంటే అది మొత్తం క్లీన్ చేసుకోవడం మొదలు పెడుతుంది. అలా ఏకాదశి సమయంలో రవిచంద్రుడు ఎప్పుడైతే 1, 5 లేదా 1, 11 స్థానాల్లో ఉంటారో అది క్లీన్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి మన బాడీకి అవసరము. ఆ రోజు కావాలంటే దాహం వేస్తుంది, చక్కగా మీరు జ్యూసో, అంటే కొంతమంది ఉండలేరు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ శరీరానికి సహకరించదు, ఇంకా పడిపోతారు కొంతమంది ఎనర్జీ సరిపోక, అటువంటి వారు ఫలాలు తీసుకోవచ్చని చెప్తుంది శాస్త్రం. ఆవు పాలు ఇందాక చెప్పినట్టుగా. అదేవిధంగా ఆ రోజు విష్ణువుని, శివుణ్ణి ఆరాధించడము, మరియు మరొక విషయం ఏంటంటే గోసేవ చేయడము. అదేవిధంగా చాలామంది అంటుంటారు, ఏమంటే ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడమే కానీ ఇలాగేమీ తినకుండా ఉండడం కాదు అని. వేరే వేరే ఉపవాసాలు వేరు, ఏకాదశి ఉపవాసం వేరు. మీరు ఏ ఉపవాసం చేయకపోయినా పర్లేదు కానీ ఏకాదశి ఉపవాసం చేయాలి, అది మీ శరీరం సహకరిస్తే మాత్రం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడుంది ప్రామాణికత, 8 యామములు అని చెప్పబడింది. 8 యామములు అంటే ఒక యామము అనగా 3 గంటలు, 8 3 24 గంటలు ఉండాలని చెప్తుంది శాస్త్రం. అలాగే ద్వాదశి నాడు తినకపోతే కూడా దోషమట, ద్వాదశి నాడు ఖచ్చితంగా తినాలట. కాబట్టి ఈ ఏకాదశి నియమం వల్ల మనకి ఈసారి రవి మిథున రాశిలోని, చంద్రుడు తులారాశిలో ఉంటూ దాని తర్వాత 1-2 రోజుల పాటు చంద్రుడు నీచ పొందుతాడు. నీచ పొందినప్పుడు సమస్త ప్రాణికోటికి కూడా మనసు ఒక రకమైనటువంటి దానికి గురవుతుంది. అంటే ఏమిటి, ఒక కళావికలంగా ఉండడం, మానసికంగా కొంత ఇబ్బంది పడడం. ఏ రోజైతే మీరు ఏకాదశి వ్రతం చేస్తారో మీకు ఆ తర్వాత వచ్చేటువంటి 2 రోజులు కూడా మీకు ఇబ్బంది కలిగినటువంటి ఫలితాలు రావు, చాలా ప్రశాంతంగా ఉండడం ఇవి జరుగుతాయి. కాబట్టి ఏకాదశి వ్రతం ఆచరించండి. మీరు ఎన్ని పూజలు చేసినా ఏకాదశి వ్రతం చేయకపోతే ఫలితం రాదు అనేటువంటి భావన అర్థం చేసుకొని, మీరు కొంతమంది అంటారు, ఏమంటే ఇంట్లో ఉండలేం కదా, ఆఫీస్కి వెళ్తాం కదా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఆచరిస్తాం, చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి. ఆ రోజు మీరు ఏ పని చేసినా భగవంతుడి కోసం చేస్తున్నా అనుకోండి, ఆ మహావిష్ణువు కోసం చేస్తున్నా, ఆ శివుని కోసం చేస్తున్నా, ఒక రాస్తున్నారు ఏదైనా శివుడి కోసం రాసుకుంటున్నా అంటే అంకితం వారికి సమర్పించడం చేయండి. అది మీ జీవితంలో కనుక అలవాటు అయినట్లయితే మీకు అసలు దేని మీద అసంతృప్తి కానివ్వండి, కొంతమంది ఫ్రస్ట్రేట్ అయిపోతున్నానండి, నాకు ఎలాగో ఉంటుందండి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా భగవంతుడికి సమర్పించినప్పుడు ఇవన్నీ మీకు ఆ అసంతృప్తి భావం నుంచి బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.